వ్యవసాయ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ప్రభుత్వ ఉపాధ్యాయుడై ప్రభుత్వ జూనియర్ లెక్చరర్గా మొదలైన ఆయన ప్రస్థానం ఉద్యోగుల అసోసియేషన్లో వివిధ స్థాయిలో పనిచేసి ఉద్యోగస్తుల ప్రయోజనాల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి మన గంధం నారాయణరావు గారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 35 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన తర్వాత కూడా ఆయన ఉపాధ్యాయుల కష్ట నష్టాలు ఎరిగి అధ్యాపకుల సంఘంలో ఆయన చేస్తున్న సేవలు ఎన్నలేవు. ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ గా ఎందరో పేద విద్యార్థుల చదువులకు పెద్ద మనసుతో సాయం అందించి చేయూతనిస్తున్నారు. ఉద్యోగుల అభివృద్ధినే కాంక్షిస్తూ ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలనే తత్వంతో పనిచేసే వ్యక్తి. ముందు చూపుతో పాటు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. రేపటి మన భవిష్యత్తుకు మనం పెట్టే మొదటి పెట్టుబడి మనం వేసే ఓటు. ఉపాధ్యాయ సంఘాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి బలపరిచి నిలబెట్టిన అభ్యర్థి మన గంధం నారాయణరావు గారు. నిరాడంబరుడు, నిత్య శ్రామికుడు, నిజాయితీగా ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటూ ఎలాంటి కార్యాన్నైనా కార్యదీక్షతో పనిచేసి సాధించగలిగే వ్యక్తి మన నారాయణరావు గారు. సుదీర్ఘకాలంగా హైస్కూల్లోనే పనిచేస్తూ పెండింగ్ లో ఉన్న జూనియర్ లెక్చరర్స్ పదోన్నతులను తక్షణమే ఇప్పించుటకు కృషి చేయడం, జూనియర్ మరియు డిగ్రీ కాలేజీలో ఎంటీఎస్, పీటీజేఎల్ ప్రాతిపదికన పనిచేస్తున్న అధ్యాపకులను మరియు అర్హత గల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సర్వీసులు రెగ్యులరైజ్ చేయించుటకు కృషి చేయడం లాంటి అనేక సమస్యలపై పోరాడగల నాయకుడు ఆయన. నాయకుడు అంటే మనం గెలిపించేవాడు కాదు, మనల్ని గెలిపించేవాడై ఉండాలి. ఉపాధ్యాయుడు దేశానికి మంచి పౌరులనే కాదు, మంచి నాయకుల్ని కూడా ఇవ్వగలుగుతారని నిరూపిద్దాం. రేపు మార్చి 14న జరగబోయే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన గంధం నారాయణరావు గారికి మనం మొదటి ప్రాధాన్యత ఇద్దాం. మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిద్దాం. బలమైన భవిష్యత్తు కోసం దృఢమైన నాయకుడిని గెలిపిద్దాం. అంతేకాదు, మన గంధం నారాయణరావు గారికి వేసే ఓటు ఒక ఎమ్మెల్సీ మాత్రమే కాదు, అదనంగా ఒక ఎమ్మెల్యే కూడా మన వెంట ఉన్నారు.